నకిలీ మద్యం కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని, ఆ భయంతోనే ఆయన అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని విమర్శించారు. కూటమి సర్కార్ నకిలీ మద్యాన్ని ఏరులై పారిస్తోందని మండిపడ్డారు. మద్యం పరీక్షకు యాప్ పెట్టారంటే నకిలీ మద్యం ఉన్నట్లే కదా అని ప్రశ్నించారు. ఆ యాప్ ద్వారా నకిలీ మద్యాన్ని అసలు మద్యంలా చూపించిన ఆశ్చర్యపోనక్కర్లేదని ఆందోళన వ్యక్తం చేశారు సజ్జల. రెండు మూడు రోజులు తిరగకముందే టక్కు నేరుగా కూడా ఆఫ్రికా నుంచి దిగుతాడు. వాడికి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతారు. వాడు పోలీసు రిమైండ్ అట్లా పోతారు. మళ్ళీ అదే షర్టుతో ఒక వీడియో బయటకు వస్తుంది. దాంట్లో జోగి రమేష్ మమ్మల్ని నన్ను ఇట్లా నడిపాడని వాళ్ళు చెప్తారు. అది ఇమ్మీడియట్ ఈరోజు రేపు ఐ థింక్ తన పేరు కూడా చేరుస్తుంది. దానికి ప్రిపేర్డ్గా ఉన్నాను. అడ్డగోలు కామెంట్ పెట్టి జనం ఏమనుకుంటారో అనేది కూడా లేకుండా, అంటే ఒకటి అడ్డంగా దొరికినామనే భయం ఉన్నట్టుంది ఆయనకు, చంద్రబాబు నాయుడుకు. రెండవది ఇంకా త్వరగా వేయకపోతే ఇంకా పూర్తి మునుగుతాను, ఏదో డెస్పరేట్గా ఇటు పక్కకు తిప్పి కొట్టాలనే డెస్పరేషన్ కూడా బాగా కనపడుతుంది. కల్తీ దీంది ఉండేమో గుర్తుపట్టడానికి యాప్ పెట్టి మీరు చెక్ చేసుకోండి అన్నాడంటే ఇంకా అది మొత్తం అది ఉన్నట్టే కదా. పూర్తిగా ఉంది. అది బెల్ట్ షాపులు ఉన్నాయని ఒప్పుకున్నారు, బెల్ట్ షాపులు ఎక్కువ అయిపోయాయని, అంటే వాటిని ఉన్నాయని ఒప్పుకున్నారు. అండ్ కల్తీ మద్యం ఉంది, మొత్తం ఏర్లు అయి పారుతుంది. ఎక్కడో చోట అయితే నువ్వు యాప్ పెట్టాల్సిన అవసరమే ఉంది. అది మొత్తం ఉంది కాబట్టే యాక్సెప్ట్ చేస్తున్నావు, యాప్ పెట్టావు.